రవి తన 10ఏళ్ల కొడుకు చింటూని చూసి నిట్టూర్చాడు. చింటూ సోఫాలో వాలిపోయి వీడియో గేమ్ ఆడుతూ పక్కన ఏం జరుగుతుందో కూడా గమనించటంలేదు. రవికి వెంటనే తన 90ల నాటి బాల్యం గుర్తుకొచ్చింది. అప్పట్లో సాయంత్రం 4 గంటలు కాగానే బ్యాట్ పట్టుకుని గ్రౌండ్కి పరిగెత్తేవాళ్లు. వీధి దీపాల వెలుతురులో దాగుడుమూతలు, వర్షంలో కాగితకు పడవలు, అమ్మ పిలిచినా వినిపించుకోకుండా ఆడే ఆటలు. అదొక మధురమైన ప్రపంచం. కాళ్లకి దెబ్బలు తగిలినా ఆ మట్టి వాసనలో, స్నేహితుల అరుపులలో ఉండే ఆనందం వేరు. కాని ఈ తరం పిల్లలు 4 గోడల మధ్య ఆరంభాల స్క్రీన్లో బందీలైపోతున్నారు. శారీరక శ్రమ లేదు, మనసు విప్పి మాట్లాడే స్నేహితులు లేరు. గెలుపు కోసం నిజమైన సంతోషాన్ని కోల్పోతున్నారు. ఆలోచన రాగానే రవి చింటూ చేతిలోని ఫోన్ పక్కన పెట్టి, రానన్నా, ఈరోజు నీకు నా చిన్ననాటి ఆట చూపిస్తా అని దగ్గర్లోని మైదానానికి తీసుకెళ్లాడు. మొదట విసుగు చెందినా అక్కడ తోటి పిల్లలతో పరిగెత్తి ఆడుతుంటే చింటూ ముఖంలో వచ్చిన స్వచ్ఛమైన నవ్వు ఆ ఫోన్లో ఎప్పుడూ రాలేదు. నీతి: టెక్నాలజీ మన అవసరానికి మాత్రమే, కానీ బాల్యంలోని నిజమైన ఆనందం ప్రకృతిలో నలుగురితో కలిసి ఆడుకోవడంలోనే ఉంది. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.